ప్రోగ్రామ్ అసలు మాది కాదు, అయినా మీ అందరికీ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలామంది మాట్లాడేటప్పుడు నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం ఈరోజు ఎంత కంఫర్ట్గా సిటీస్ అనుభవిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటే మహానుభావుడు రాసిన రాజ్యాన్ని అయితే మనం ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, అన్నీ కోల్పోయారు. భార్య బిడ్డలకి చిన్న వయసులోనే తల్లికి తర్వాత పిల్లలకి అన్నీ కోల్పోయి మనందరి కోసం ఆయన అలా కరిగిపోతూ మనకి ఒక ఆశాజ్యోతిగా, ఒక కారణ జన్ముడిగా మనకి ఆయన అందించారు రాజ్యాంగాన్ని. మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు మనం కొత్తగా చేసింది ఏమీ లేదు, కానీ ఆయన మనకు సమకూర్చినవన్నీ కూడా మనం రక్షించుకోవాలంటే మనం అందరం కూడా యూనిటీగా ఉండాలి. కానీ ఆయన మనకి ఏం చెప్పారు, మనం ఏం చేస్తామని మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. మనం ఏదో దండలు వేసేసి జైలు అనుకుని మీటింగ్కి వచ్చేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే ఆయన ఆశించింది మనం చేసినట్టు కదా. ఆయన ఏం చెప్పారంటే శీలం అన్నారు. శీలం అంటే ఏంటి? మనందరం కూడా ఐక్యతగా ఉండాలి, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఓర్పు సహనం, మంచి పోరాటం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అలాగే చదువు, సంస్కారం ఇవన్నీ కూడా ఉండాలి. మంచిగా విద్య మనం దేన్నైనా మనం సాధించాలి. మంచి విద్య ఉంటే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటే సంఘంలో మనకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అది అలాగే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కూడా మనం డెవలప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. ఇలా చేయాలంటే ముందు గ్రామ స్థాయి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఒక గ్రామం మంచి ఉత్తేజితంగా అవుతుందంటే ఎవరో ఒక పర్సన్ అందులో యాక్టివ్ పర్సన్ ఉంటారు ఆ గ్రామానికి. అలాగా ఇక్కడ చాలా గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి గ్రామంలో ఎవరో ఒకరిని వాలంటీర్గా పెట్టుకుని యాక్టివ్ పర్సన్స్ని అక్కడ ఆ గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేయాలి. రీడింగ్, లైబ్రరీ బుక్స్ పిల్లలకి అందివ్వడం, అలాగే పిల్లలకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే మహిళలను కూడా గ్యాదరింగ్ చేసి మహిళ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి, ఏర్పాటు చేయాలి. డ్యాన్స్ జీవిత గాథలు కానీ చదువులు కానీ కొన్ని నాటకాల కింద అలాగే మనం చేసి వాళ్ళు అవేర్నెస్ కలిగించాలి. ఇవన్నీ చేయాలంటే అమౌంట్ కావాలి. ఎవరు చేయగలరు? ఆ గ్రామంలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసుకుని అది జరపాలి. ఇలాంటివన్నీ అలాగే అంబేద్కర్ జయంతి ఉంది. అది మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అప్పుడు అంతా కూడా కేరెంతుల కింద రోడ్డు మీద డీజే సాంగ్స్ అంతా చాలా అందరి చేష్టల కింద ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి చేసి ఊరేగింపులకి మన బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే ఏది తేడా లేకుండా చాలా ఇదిగా ఇండిసిప్లిన్ మేనర్లో అవుతుంది. ఆయన గొప్ప మేధావి, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత. ఆయనకి మనం ఒక గౌరవప్రదంగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి. మనలో మార్పు రావాలి. ఎందుకంటే బయట ఈ మాలవాడితే ఈ మాల నాయకుడు అనే ఒక ముద్ర మనమే వేసేస్తాం, మనమే బ్యాడ్నే చేస్తాం. ప్రపంచ దేశాల్లో ఆయనకి ఎంతో రెస్పెక్ట్గా నేను ఏదో వీడియో చూసాను కెనడాలోనే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి షూస్ అవి తీసి చాలా రెస్పెక్ట్గా వచ్చి ఆయనకి దండలేసి చేస్తున్నారు. మనం కూడా తెలిసే వాళ్ళగా ఉండిపోతాం. అది మీరందరూ కూడా మనం మార్పు చేసుకుని అవసరమైతే ఆ రోజందరూ కూడా ఎంప్లాయీస్ మీరందరూ కలిసి చక్కగా సైలెంట్గా ర్యాలీ చేసుకుని ఆయనకి ఎంతో రెస్పెక్ట్గా మనం చేసుకోవాలి. ఆ విధంగా మనం మార్పు చేసుకోవాలి. అంతేగాని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి ఇలాంటివి చేసి ఆయనకి మరింత మనం అవమానపరుస్తున్నామో అది. అలాగే మన అందరూ కూడా యూనిటీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా మనం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా మనం ఇంట్రెస్ట్గానే ఉంటాం. మనందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశంతోనే అక్షరంగా కూడా బిఎస్పీని ఏర్పాటు చేసి మన అందరం కూడా చూడండి ఏ కమ్యూనిటీగా కమ్యూనిటీ టీడీపీ ఉందనుకోండి, చౌకీస్ అందరూ కూడా యూనిటీగా ఉంటారు. రెడ్డిస్ ఉన్నారు, మరి మనం ఎందుకుంటకూడదు? మనలో ఎందుకు డీవియేషన్స్ వచ్చేస్తాయి? మనలో ఒకరు పైకి వస్తే ఇంకొకరు ఓర్చుకోలేదు. ఇలాంటిది మనం కొట్టుకుంటున్నాం. అందరూ కూడా ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో అప్పుడే మనం కలిగాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం అందరికీ
అందరికీ.